రేవంత్ పై తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవిత ఫైర్ అయ్యారు. నాణ్యమైన విద్య, ఫీజుల నియంత్రణపై ఆమె రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. విద్య ద్వారానే సమానత్వం, స్వేచ్ఛ సాధ్యమన్నారు. ఫీజులు ఎంత పెంచినా నిమ్మకు నీరెత్తినట్లు ఉంటావంటే కుదరదన్నారు. రాజకీయ నాయకులకు విద్యా సంస్థలు ఉండడం అనేది సరైనదేనా అని మనం ఆలోచించాలన్నారు. గత ఏడాదితో పోలిస్తే ఒక్క రూపాయి కూడా ఫీజు పెంచకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ముఖ్యమంత్రి ప్రైవేట్ స్కూల్ ఓపెనింగ్లకు వెళ్తున్నారంటే ప్రైవేట్ విద్యా సంస్థలను దోపిడీని ప్రోత్సహిస్తున్నట్లా అని కవిత నిలదీశారు. కాంగ్రెస్ గవర్నమెంట్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు ఏదైతే చెప్పారో, మేము కొత్తది ఏం అడుగుతలేము, మీరు ఏదైతే చెప్పినరో ఫీ రెగ్యులేట్ చేస్తామని చెప్పినరో తక్షణం మీరు ఆ గవర్నమెంట్ ఆర్డర్ ఇప్పుడు ఇవ్వండి. మీరు చట్టం పెట్టడము, అసెంబ్లీ చేయడము అవన్నీ తర్వాత. ఎందుకంటే నొప్పి ఉన్నప్పుడే మందు కావాలి. ఇప్పుడు పేరెంట్స్కి మే నెలలో బాధ ఉన్నది, నొప్పి ఉన్నది, తీవ్రత ఉన్నది. ఇప్పుడు ఇమ్మీడియట్గా నిజంగానే మీరు ప్రజాప్రభుత్వం అయితే, నిజంగానే మీరు ప్రజలకు ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోవాలనుకుంటే, నిజంగానే మీరు ఈ ప్రజల్లో తలెత్తుకొని తిరగాలనుకుంటే మాత్రం ఈ మే నెలలోనే తక్షణమే ఫీ రెగ్యులేట్ చేస్తూ జీవో దేవాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. పోయినసారి ఫీజు కన్నా ఒక్క రూపాయి ఫీజు కూడా పెంచొద్దు ఏ పాఠశాలలు అని చెప్పి తక్షణమే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం జీవో దేవాలని నేను తెలంగాణ రక్షణ సేన తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాను. కాంగ్రెస్ గవర్నమెంట్ని డిమాండ్ చేస్తాను.